మాతృదేవో భవ. నేను మీ డాక్టర్ శ్రీధర్, మీకు సుపరిచితుణ్ణి. ఇప్పుడు మనము కాలసర్పయోగం లేదా దోషము అనేటటువంటి వాటి గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా రెండవది అయినటువంటి శంఖనాద కాలసర్ప దోషము అని చెప్పేసి, ఈ దోషం కూడా కొంతమంది జాతకాల్లో కనిపిస్తూ ఉంటుంది. ముందు చెప్పుకున్నట్టుగానే లగ్నం బయటే ఉంటుంది దీనికి కూడా. అయితే లగ్నాతు తృతీయంలో రాహువు, భాగ్యంలో కేతువు ఉంటారు. మిగతా గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్యలోనే ఉంటాయి. రాహు కేతువుల మధ్యలో ఇరుక్కుని ఉంటాయి అన్నమాట, బంధింపబడి ఉంటాయి. ఇవతల మిగతా ఇవన్నీ కూడా 10, 11, 12 స్థానాలు లగ్నంలో కానీ ఇటు ద్వితీయంలో కానీ ఖాళీగా ఉంటాయి. ఇక్కడ ఏ గ్రహాలు ఉండవు. ఉన్న గ్రహాలు 9 కూడా ఈ 9లో రాహు కేతులు ఉన్నాయి కదా, పోతే ఇంకా మిగతా 7. ఇవన్నీ కూడా 7 కూడా ఇందులోనే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ మధ్య 3, 9 స్థానాల మధ్యలోనే ఇరుక్కుని ఉంటాయి. వాటితో కలిసి కూడా ఉండవచ్చు రాహుకేతువులతో. ఆ విధంగా ఉండటం ద్వారా కూడా దీన్ని శంఖనాద కాలసర్ప దోషము అని చెప్పేసి అంటూ ఉంటారు. యోగం అని చెప్తారు కానీ యోగం ఎక్కడా కనిపించదు. అనేక జాతకాల్లో చూశాము, అనేక మందికి పరిష్కారాలు కూడా చేశాము. ఇందులో వచ్చినటువంటి ఈ దోషం వల్ల కలిగినటువంటి వాళ్ళ ఇబ్బందుల నుంచి ఈ పరిష్కారాలు చేసుకున్నాక వారు ఆ బాధల నుంచి బయటపడడం జరిగింది. అందుచేత దీన్ని శంఖనాద కాల సర్పదోషంలో ఉన్నవారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది అంటే, వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే, తండ్రి సుఖం లేకుండా ఉంటాడు. తండ్రికి ఏ విధమైనటువంటి సుఖం దీనివల్ల, ఎందుకంటే ఇక్కడ మీకు భాగ్యస్థానం కూడా కనబడుతుంది లగ్నాత్తు. అందుచేత తండ్రికి సరియైన సుఖం లేకుండా ఉండడం, వ్యాపారం, వ్యవసాయం ఇట్లాంటి వాటిల్లో నష్టాలు రావటము, ఈ విధంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. మొత్తం మీద చాలా విషయాల్లో మనకి అత్యంత కష్టాలు, మానసిక వ్యధలు తెగదండి. ఇప్పుడు మనకి నష్టాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మానసికమైనటువంటి శాంతి ఎక్కువ ఉంటుందండి, మానసిక వ్యధ ఉంటుంది. ఈ విధమైనటువంటి కష్టాలన్నీ కూడా మనకి ఈ శంఖనాద కాల సర్పదోషం వల్ల మనకి కలుగుతూ ఉంటాయి. వీటికి కూడా పరిష్కారంగా మనకి మనం కాలసర్పదోష నివారణ కోసం నవనాగులు చేసుకోవటం అనేది, కాళహస్తి వెళ్ళి చేసుకునేది అనేది, ఇట్లా లేదు మన ఇంటి దగ్గర కూడా మనం చేసుకోవచ్చు. లేదా మన ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళు ఉంటాయి, ఆ గుళ్ళల్లో కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా చేసుకోవటం వల్ల మనకి కొంత వీటి యొక్క ఉధృత తగ్గి మనకి సుఖాలన్నీ కూడా మనకి ప్రసాదిస్తారు వాళ్ళు. వారికి మన మీద ఉండేటటువంటి ఆ తీవ్రత తగ్గడం ద్వారా మనకు అన్ని విధాలా సహాయపడుతూ ఉంటారు. జీవితంలో మనం అనుకున్నటువంటి ఏదైతే గోల్ ఉందో అక్కడ మనం చేరుకోవడానికి, మనం ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఈ విధమైనటువంటి పరిష్కారం చేసుకోండి. ఇది మేము అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాం. ఎవరికైనా అవసరమైతే మమ్మల్ని కూడా సంప్రదించవచ్చు, ఏ అభ్యంతరం ఏమీ లేదు. ఎందుకంటే మేము సామూహికంగా ఏదో ప్రకటించేసి ఎప్పుడో ఒకసారి పెట్టడం అనేటువంటి జరగదండి. ఎవరికి కావాలంటే వాళ్ళకే చేస్తాము. ఇదే సామూహికంగా 100 మందిని కూర్చోబెట్టి దానికి మా ఛానల్లోనూ చెప్పి 20 మందిని 30 మందిని పోగేసి చేయడం అనేటువంటి కార్యక్రమం మా దగ్గర లేదు. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇండివిజువల్గా మాత్రమే వాళ్ళ చేత చేయించడం జరుగుతూ ఉంటుంది. నిష్ణాతులైనటువంటి బ్రాహ్మణోత్తములు మా దగ్గర ఉన్నారు. మీకు ఏమైనా అవసరపడితే మా స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యేటటువంటి మా నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు, అభ్యంతరం లేదు. ఈ విధంగా చేసుకుని మీరు సర్వసుఖాలు పొందాలని ప్రార్థిస్తూ, ఆ దేవుని ప్రార్థిస్తూ శుభం భూయాత్.